మీ పిల్లలకు చదువుతో పాటు ఎక్స్ట్రా కరిక్యులం లోక జ్ఞానాన్ని నేర్పిస్తుంది ఫ్యూచర్ స్పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్. ఈ క్షణం పోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను. ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, నేను బయటకు పోతానో లేదు, అలాగే పోవాలి అని నా కోరిక. గమ్మత్ ఏంటంటే నాకు డ్యూయట్స్ వస్తున్నాయి. కారణం నేను చెప్పను, కానీ రిటైర్ అయ్యేటప్పటికి నా జేబులో, నా బ్యాంకులో 2500 3000 రూపాయలు ఉన్నాయి. 5 రోజులు చాలు మేడం నాకు. ఒక సెకండ్ సాటర్డే అంటే కొన్ని కోరికలకు మనం మామూలుగా అంటుంటాం, కానీ సాధ్యం అవుతుందో కాదో కానీ అంటే ఈ జన్మలు పునర్జన్మలు ఇవన్నీ ఉంటాయి లేవు, కానీ మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు కావాలి. మేము ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కూడా నాగేశ్వర ఫ్రెండ్ అంటే మనతో మాట్లాడేవారు కాదు. సిద్ధువర్గం చేస్తున్నాడు, వీడేవాళ్ళు అబ్బా ఇక్కడున్నాడు అనుకున్నాడు. నన్ను చూసి సిగ్గుపడేవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళండి. జగమంత కుటుంబం నాది, ఏకాక జీవితం నాది. ఎగ్జాక్ట్లీ. ప్రతి వారు నా వారని నేను అనుకుంటాను, కానీ నేను ఎవరికి కానేమో. నమస్తే, నేను మీ జయ. వెల్కమ్ టు టర్నింగ్ పాయింట్. ఈ ఎపిసోడ్ ని సమర్పిస్తున్న వారు మెడిసి హాస్పిటల్స్. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. మనసులో బలమైన సంకల్పం ఏర్పరచుకొని పట్టుదలతో అనుకున్న లక్ష్యం దిశగా ప్రయత్నం చేస్తూ, కళకి వయసుతో సంబంధం లేదని ప్రూవ్ చేస్తూ, ఆయనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ, ప్రతి పాత్రలో ఒదిగిపోతూ, ఆకర్షించే హావభావాలతో, తనదైన శైలిలో నటనలో సహజత్వాన్ని చూపిస్తూ, ఒక పక్క హాస్యాన్ని, మరో పక్క ఎమోషన్స్ తో ప్రేక్షకుల మనసులు కట్టిపడేస్తూ, ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని సక్సెస్ఫుల్ గా ముందుకు సాగిపోతున్న మురళీధర్ గౌడ్ గారు ఈ రోజు మన టర్నింగ్ పాయింట్ లో స్పెషల్ గెస్ట్ గా ఉన్నారు. మరి ఆయనకి వెల్కమ్ చెప్పేద్దాం. ఎలా ఉన్నారు గురువు గారు? చాలా బాగుంది. చాలా బిజీగా ఉన్నట్టున్నారు. చాలా కాదు కానీ బిజీగానే. యాక్చువల్గా మనకి ఇంటి పేరుతో మనం పిలుచుకుంటాం పలానా ఇంటి పేరని, కానీ డీజే టిల్లు ఫాదర్ అనేది మీకు ఒక నానుడు వచ్చేసింది. ఎవరికి చెప్పినా ఏం చెప్పినా, ఈరోజు నేను ఒక ఇంటర్వ్యూ చేస్తున్నానని ఇంట్లో చెప్పా, ఎవరో అని అడిగారు, ఇట్లా మురళీధర్ గౌడ్ గారు అన్న. ఎస్ బ్లాంక్గానే లేదు డీజే టిల్లు ఫాదర్ అని ఒకలాంటి బ్లష్ అనమాట. సో అంతలా మీకు పేరు తెచ్చిపెట్టింది కదండి. నా అదృష్టం. ఎస్ మేడం. డీజే టిల్లు ఫాదర్గా అనిపించుకోవడమే నాకు అదృష్టం. అలాగే ఇష్టం అనిపిస్తుంది. అది అరుదుగా దొరికే అవకాశం మేడం. సినిమా పేరు ఇంటి పేరు అయిన నటులు చాలా తక్కువ మంది. అలాంటి కోవలోకి, ఆ జాబితాలోకి నేను చేరటం నాకు ఒకటి అనిపిస్తూ ఉంటుందండి. సాధారణంగా హీరో అంటే ఒక ఏజ్ ఎక్స్పెక్ట్ చేస్తాం, ఒక గ్లామర్ ఎక్స్పెక్ట్ చేస్తాం, ఒక ఫైటింగ్, ఒక ఎమోషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం. మీరేంటండి రిటైర్మెంట్ తర్వాత హీరో అయిపోయారు? గమ్మత్ ఏంటంటే నాకు డ్యూయట్స్ వస్తున్నాయి. ఇప్పుడు డిజిటల్లో కూడా ఒక స్టెప్స్ వేసాను నేను. ఇంకొక సినిమా సిఐ భారత్ అని ఒక సినిమా, దాంట్లో ఏకంగా నాకు డ్యూయట్ పెట్టేశారు. సూపర్. ఎవరితో అండి? రాగిణి గారు, సీనియర్ నటి రాగిణి మేడంతో నాకు ఒక డ్యూయట్ ఉంది. ఆ సినిమా ఏప్రిల్లో ఆర్ మేలో రిలీజ్ ఉంది. ఓకే, నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అనమాట. అదృష్టం వరించిన, దేవుడు కరుణించిన అన్ని సాధ్యమే. అదృష్టం కలిసి వస్తేనంట నడిచొచ్చే కొడుకు వస్తాడంట. అట్లా లేకుంటే మురళీధర్కు డ్యూయట్ ఏంటి మేడం? నేనే ఆశ్చర్యపోయాను, ఏంటన్నా ఇది అని. డైరెక్టర్ నన్ను అన్న అని పిలిచేవారు. అన్న మీకు రేపు డ్యూయట్ ఉందని. డ్యూయట్ ఏంటి అంటే, డ్యూయట్ అంటే ఎవరికి డ్యూయట్ అని? అదేంటన్నా మీకు రాగిణి గారికి డ్యూయట్ అన్నాడు. ఎవరుకోండి లేదన్నా డ్యూయట్ పెట్టారు, మీకు కాస్ట్యూమ్స్ అన్ని రెడీగా ఉన్నాయి, డ్యూయట్ నాకు డ్యూయట్ ఎట్లా, అది ఎలాగా అని అడిగాను. అంటే మిమ్మల్ని చూసిన తర్వాత మీకు ఒక డ్యూయట్ పెట్టాలని నాకు అనిపించిందని ఆ సినిమా మొదలుపెట్టిన తర్వాత అనుకొని పాట రాసుకొని రికార్డింగ్ సాంగ్ మేడం, మంచి సాంగ్. మీరు స్టెప్స్ చేశారా? ఆయన ఇమాజినేషన్ ఎలాగంటే, డైరెక్టర్ గారిది రమణారెడ్డి గారు, ఆయన ఇమాజినేషన్ ఏమిటంటే రాగిణి మేడం వాణిశ్రీ గారి గెటప్లో, వాణిశ్రీ గారి గెటప్లో రాగిణి మేడం,
శోభన్ బాబు గారు, ఎన్టీ రామారావు గారి గెటప్, నాగేశ్వరరావు గారి గెటప్లో నేను 3 ఈ విధంగా ప్లాన్ చేసుకున్నారు ఆయన. ఈ విధంగా ప్లాన్ చేసుకొని పల్లవి చరణం చరణం ఓకే అలాగా నాకు డ్రెస్సులు కుట్టించేసి శోభన్ బాబు గారి లాగా, నాగేశ్వరరావు గారి లాగా, రామారావు గారి లాగా నేను, ఒకే వాణిశ్రీ గారి లాగా మేడం, ఆవిడ సేమ్ ఆవిడ స్టైల్లోనే. బాగా ఎంజాయ్ చేస్తుంటారేమో బహుశా. ఒకటే రోజు షూట్ అయిపోయింది మేడం, సాంగ్ ఒక రోజు చేసేసారు. ఆవిడ కూడా సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ కదండి, చాలా నెంబర్ ఆఫ్ సీరియల్స్ చేశారు, బుల్లితెర నటి ఆవిడ. ఇంకా అది కాకుండా ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారండి ప్రెజెంట్? అది కాకుండా అంటే కొన్ని సినిమాలు సెట్స్లో ఉన్నాయి మేడం. నేను దాదాపుగా ఒక 10-15 సినిమాలు ఇప్పుడు చేసి ఉన్నాయి, రిలీజ్కి ఉన్నాయి. అవి డేట్స్ కోసం చిన్న సినిమాలు. ఓకే, అవి ఎన్ని వస్తాయో ఎలా వస్తాయో తెలియదు మేడం. వెబ్ సిరీస్ కూడా చేస్తా ఉన్నారా? వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాను మేడం. నెలలో ఎన్ని రోజులు పని చేస్తున్నారండి మీరు రిటైర్ అయిపోయిన తర్వాత? నేను పదే ఈ మాట ఎందుకంటున్నానంటే మేడం ఒక ఉత్సాహం అన్నమాట మాలాంటి వాళ్ళందరికీ. మీరే ఇంత వర్క్ చేస్తుంటే మేము ఎంత చేయాలి? 10 రోజులు గ్యాప్ తీసుకుంటున్నాను మేడం. నెలలో 10 రోజులు దొరుకుతుందా? గ్యాప్ దొరుకుతుంది. ఓకే, అది కూడా ఫుల్ఫిల్ చేయాలని నా కోరిక. ఆ 10 రోజులు కూడా? ఓ మై గాడ్, 5 రోజులు చాలు మేడం నాకు. 5 రోజులు, ఒక సెకండ్ సాటర్డే, 4 సాటర్డేస్ సరిపోతుంది, చాలు 5 రోజులు. అంటే ఎలా అనిపిస్తుంది అంటే ఒక 2 రోజులు కంటిన్యూస్గా షూట్స్ ఉన్నాయి అనుకోండి, అబ్బా ఒక్కరోజు రెస్ట్ తీసుకుందాం, ఫ్యామిలీతో గడుపుతాం, బయటికి వెళ్దాం, లేదంటే పర్సనల్ ఎంజాయ్మెంట్ ఏదన్నా చేసుకుందాం. మీకు అట్లా ఏమనిపించదా? మీకు ఫ్రెండ్స్ కానీ, ఎంజాయ్మెంట్ కానీ, ఫ్యామిలీ కానీ ఎవరు లేరు. ఆల్వేస్ ఐ ఫీల్ ఐఎమ్ అలోన్. నేను ఎప్పుడు ఒంటరి వాడిని అనే జాగ్రత్తతోనే ఉంటాను. నా వెనక ముందు ఎవరు లేరు అనే ఫీల్తో ఉంటాను నేను. ఉన్నారు అందరూ, ప్రపంచమంతా ఉంది, మీరున్నారు, మన వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు నా వెనకాల, నన్ను ఆశీర్వదిస్తూ, నన్ను వెన్నుదట్టి ప్రోత్సహిస్తూ, నాకు అండదండగా తోడు నీడగా ఉన్నవాళ్ళు వందలాది వేలాది మంది ఉన్నారు. ఇప్పుడు లక్షల్లో అభిమానులు ఉన్నారు చెప్పొచ్చు మేడం. ఎందుకంటే అభిమానులు అని చెప్పేసి నేను చెప్పాలో లేదో తెలియదు, కానీ దూర ప్రదేశాల్లో ఏనాడు నేను కాలు పెట్టని చోటికి మొదటిసారి వెళ్తే చూసి ఆనందపడుతున్న వాళ్ళని చూస్తే నాకు ఎనర్జీ రాకేమవుతుంది మేడం. మరి కదా కాదండి, జగమంత కుటుంబం నాది, ఏకాక జీవితం నాది. ఎగ్జాక్ట్లీ ప్రతివారు నా వారని నేను అనుకుంటాను, కానీ నేను ఎవరికి కానేమో. ఇంతమంది ఉన్నారు సరే, అది వేరు. మనకంటూ ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం, తల్లి తండ్రి, తోడబుట్టిన వాళ్ళు, కట్టుకున్న వాళ్ళు, కన్నవాళ్ళు, వాళ్ళ పిల్లలు, ఇంత ఉంటుంది కదా. అయినా కూడా మీకు ఆ థాట్ ఎందుకు వచ్చింది? అలాంటి ఆలోచన ఎందుకు వస్తుంది? చుట్టూ అందరు ఉన్నారు, ఎవరు లేరనే భావనలో, భ్రమలో నేను ఉంటాను. అది బలం కాదా? కుటుంబం అనేది బలం కాదంటారా? ఉండొచ్చు, కానీ నాకు ఒక గ్లాసులో మంచినీళ్ళు తాగాలని ఉందని నేను వెళ్ళి తెచ్చుకుంటాను. నేను వెళ్ళి అంటే ఐ డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ అదర్స్. ఓకే, సాధ్యమైనంత వరకు నా పని నేనే చేసుకోవడానికి ఇష్టపడతాను. ఈరోజు యంగ్గా ఉన్నారు, ఐ మీన్ ఎస్ ఆల్వేస్ యంగ్ అండి, చేసుకోగలుగుతున్నారు. రేపటి రోజున చేసుకోలేకపోతారు. వయసు కొంచెం మీద పడినాక, లేకపోతే బాడీ కోఆపరేట్ చేయనప్పుడు మన వాళ్ళంటూ మన చుట్టుపక్కల ఉండాలి కదా. ఈ క్షణం పోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను. రేపేం జరుగుతుందో అన్నటువంటి బాధ లేదు. రెండవది, నా ఊహ ఏమిటనంటే, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను, నేను బయటకు పోతానో లేదు, అలాగే పోవాలి అని నా కోరిక. ఈ క్షణమే నాది, రేపటి గురించి దైవాధీనం. రేపు కాదు, మరుక్షణం. సూపర్ అండి, ఎంత ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. సూటిగా ఒక్కటే ప్రశ్న అడుగుతానండి. వృత్తిపరంగా గ్రాఫ్ చాలా బాగుంది. అంటే లేటుగా స్టార్ట్ అయిన ఇన్నింగ్స్ అనేవి అందరూ, అంటే ఇంతకుముందు మీరు చేసిన ప్రొఫెషన్ వేరు, ఇప్పుడు మీరు ఉన్న రంగం వేరు. ఈ రంగంలో చూసుకుంటే పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. మంచి సక్సెస్ని సాధించారు, సాధిస్తూనే ఉన్నారు. అది ఆనందించదగ్గ విషయం. వ్యక్తిగత జీవితంలో ఆ గ్రాఫ్ లేదా? అక్కడ ఏమైనా ఇబ్బంది పడ్డారా? అంటే చెప్పొచ్చు అనుకుంటే, మీ మాటలను బట్టి నేను అడుగుతున్న ప్రశ్న అంతే. ఇప్పుడు మా నాన్నగారికి మేము 5 సంతానం. ఒక వయసు వచ్చిన తర్వాత మా పని మేమే చేసుకోవాలి కదా. మా తండ్రి గారి మీద ఆధారపడి ఉంటాను అని అంటే కరెక్ట్ కాదు. అంటే మీ బాధ్యత తల్లిదండ్రులుగా మిమ్మల్ని ఒక తీర్చిదిద్దే వరకు ఏ తల్లిదండ్రులకైనా ఉంటుంది కదా. ఇప్పుడు మీకైనా మీ పిల్లల్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీ మీదే ఉంటుంది, ఎవరమైనా అంతే కదా. అంతే. కానీ మరి అంటే మీరే చూసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అప్పటి పరిస్థితులా? అంటే ఒక వయసు వచ్చిన తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. మా అమ్మ నాన్నలను చూసుకుంటూ మా జీవితం మేము గడుపుకోవాలి. నేను అమ్మ నాన్నల మీద ఆధారపడి ఉండడం కరెక్ట్గా. అవును. ఆర్థిక ఇబ్బందులు, పస్తులు ఉండటాలు, ఇవన్నీ చూసారా మురళీధర్ గారు మీరు? చిన్నప్పుడు చూశాను మేడం. 1974లో సిద్దిపేట డిగ్రీ కాలేజీలో నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది. BA చదువుకున్నాను, BA పాస్ అయ్యాను. ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేద్దామనంటే మా నాన్నగారికి అంత ఆర్థిక స్తోమత లేదు. గ్రాడ్యుయేషన్ చేయించడమే ఎక్కువ కదా. మీరు ఎన్నో వారండి? నేను ఫస్ట్ వన్. రైట్. అప్పుడు ఆ పరిస్థితిలో అక్కడ ఇక్కడ కొన్ని అప్పు సప్పులు చేసేసి మా నాన్నగారు ఒక బ్రాందీ షాప్ పెట్టారు.
900 రూపాయల పెట్టుబడి, 900 ఆయన పెట్టింది, అది కూడా అప్పు చేసి. ఫీజు, లైసెన్స్ ఫీజు 4500 మేడం. అప్పుడు 1974లో 4500 రూపాయలకు బ్రాండీ షాప్ లైసెన్స్ ఇచ్చేవారు. ఆ 4500 రూపాయలు ఒక పెద్ద ఆయన మాకు మా నాన్నగారికి ఇస్తే ఆయన వెళ్ళి లైసెన్స్ తెచ్చుకున్నాడు. లైసెన్స్ తెచ్చుకున్న తర్వాత స్టాక్ తెచ్చుకోవడానికి డబ్బులు లేవు ఆయన దగ్గర. ఒక బీరు సీసా కొనడానికి డబ్బులు లేవు. హైదరాబాద్కి వచ్చి ఆ డబ్బులు స్టాక్ తీసుకొని పోయి అక్కడ మనం అమ్ముకోవాలి మా ఊర్లో. ఓకే. లైసెన్స్ తెచ్చిన తర్వాత ఆయన కన్ఫ్యూజ్ అయిపోయాడు. అరే అవును లైసెన్స్ వచ్చింది, మరి స్టాక్ ఏది అంటే, అవును మరి స్టాక్ కావాలి కదా అంటే, అప్పుడు మా తాతగారు ఉంటారు, నర్సగౌడ్ అని మా బంధువులు తాతగారు. ఆయన దగ్గరికి వెళ్ళి కాకా నాకు ఒక 1000 రూపాయలు కావాలంటే, 1000 రూపాయలు అంటే గొప్ప విషయం. 1000 రూపాయలా అన్నాడు ఆయన సడన్గా. అవును అంటే 1000 రూపాయలు లేవని ఆ ఓటు చేసి 900 రూపాయలు ఇచ్చాడు ఆయన. ఆ 900 రూపాయలు తీసుకొచ్చి నా చేతిలో పెట్టి మా నాన్నగారు హైదరాబాద్కు వెళ్ళి స్టాక్ కొనుక్కోనరా. ఓకే. ఎంత దూరం అండి మీ ఊరికి హైదరాబాద్? 85 కిలోమీటర్స్. రైట్. 85 కిలోమీటర్స్. ఆ విధంగా స్టార్ట్ చేశాను నేను. ఓకే. 900 రూపీస్ స్టార్ట్ చేసి. మీరు కూర్చునే వాళ్ళ షాప్లో? నేనే కూర్చున్నాను. మీరే కూర్చున్నారా? 1975లో నేను కూర్చుంటే, అది ముందు బ్రాందీ షాప్ పెట్టుకున్నాను. బ్రాందీ షాప్ పెట్టుకున్న తర్వాత బాగా నడిచింది. బాగా నడిచి మేము కుదురపడ్డాం. మా ఫ్యామిలీ కుదురపడలేదు. ఫైనాన్షియల్గా బ్రహ్మాండంగా తింటున్నాం, తినగలుగుతున్నాం. వెనకేసుకోకపోయినా పోగేసుకోకపోయినా తినగలుగుతున్నాం. ఆ టైంలో దాన్ని కొంచెం డెవలప్ చేసిన బార్ అండ్ రెస్టారెంట్ పెట్టాను. విస్తరించాను దాన్ని. నెక్స్ట్ స్టెప్. ఎస్ మేడం, విస్తరించాను. 82, 83కి వచ్చేటప్పటికి బ్రహ్మాండమైనటువంటి స్థాయికి వెళ్ళిపోయింది. అదేవిధంగా నాకు రోజు దీవెనలు, అమ్మను, అక్కను, చెల్లెను, వాలిని ఇష్టం వచ్చినట్టు. మామూలుగా అంటే క్షోభపడేవాడిని నేను. నిద్ర పట్టేది కాదు, భయం వేసేది. ప్రజల చేత. ఆడవాళ్ళ చేతనా మగవాళ్ళ చేతనా? వీళ్ళు మా షాప్కి వస్తారు కదా. అదే మగవాళ్ళు. ఆడవాళ్ళ దీవెనలు వేరుంటాయి ఈ విషయానికి సంబంధించి, మగవాళ్ళ దీవెనలు వేరుంటాయి. ఆడవాళ్ళంతా అంత చైతన్యం కాలేదు. ఓకే ఓకే. మగవాళ్ళే వచ్చేసి హీరో. మీరు మగవాళ్ళకి అప్పుడు మీరు హీరో. విలనా? ఇదేంటండి? ఎందుకంటే నేను అప్పు ఇవ్వకపోవడము, అరువు పెట్టకపోవడము, వచ్చిన వారితో కఠినంగా మాట్లాడటము, సిస్టమేటిక్గా ఉండడం అనేది చాలా మందికి నచ్చక నన్ను ప్రతిరోజు అద్భుతంగా ఆశీర్వదించేవాళ్ళు. అప్పుడే మేము ఒక 2 లారీలు కొనుక్కున్నాము. మా నాన్నగారు ఆ వ్యాపారాన్ని విస్తరింపజేసుకున్నారు. మేము ఒక షావుకారు హోదాకి వెళ్ళిపోయాడు మా నాన్నగారు. అది టర్నింగ్ పాయింట్ అనుకోవాలా? ఎస్ ఎస్. ఓకే. 84లో నాకు కాల్ లెటర్ వచ్చేటంత వరకు మేము మంచి గుర్తింపులోకి వచ్చాము. మా మీద మా అందరికి సదభిప్రాయం ఏర్పడింది. మేము ఆ ఊర్లో ఒక మోతుబరి కుటుంబం అనేటువంటి పరిస్థితికి వచ్చేసాం. కొంతమంది షావుకారులతో పాటు మేము కూడా మా నాన్నగారిని గౌరయ్య సేటు అనడం స్టార్ట్ అయ్యింది. అంతకుముందు గౌరగౌడు, గౌరయ్య అనేటోళ్ళు గౌరయ్య సేటు అనే కాడికి వచ్చింది. 84లో నాకు కాల్ లెటర్ వచ్చింది మేడం. కాల్ లెటర్ వచ్చినప్పుడు అసలు అక్కడ ఉండడం ఇష్టం లేక కేవలం 1500 రూపాయలు తీసుకొని సిటీకి జాయిన్ అయ్యాను. నేను జాబ్కి వచ్చేసారు. ఎలక్ట్రిసిటీ బోర్డులో జాయిన్ అయ్యాను. నా మొదటి జీతం 835 రూపాయలు. 835 పర్ మంత్. అక్కడ స్టార్ట్ చేశాను మేడం. స్టార్ట్ చేసి 27 సంవత్సరాల 3 నెలల పాటు ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేసి ఎల్డీసీ నుంచి యూడీసీ నుంచి జేఏఓ క్యాడర్లో రిటైర్ అయ్యాను. 1984 నుంచి 2002 మార్చి 15 2002 రోజున హైదరాబాద్లో జాయిన్ అయ్యాను. 2012 జనవరిలో ఇక్కడ రిటైర్ అయ్యాను. ఓకే. 10 సంవత్సరాలు ఇక్కడ పనిచేశాను. 17.5 సంవత్సరాలు అక్కడ పనిచేశాను. రిటైర్ అయ్యేటప్పుడు నా జీతం 67,000. కారణం నేను చెప్పను కానీ రిటైర్ అయ్యేటప్పటికి నా జేబులో, నా బ్యాంకులో 2,500, 3,000 రూపాయలు ఉన్నాయి. మళ్ళీ జీరో. జరిగింది అంతే. అప్పులు చేయటమా, లేకపోతే మీకు ఏమైనా హ్యాబిట్స్ ఉండటమా, లేకపోతే ఫ్యామిలీ? నాకు హ్యాబిట్స్ లేవు. హ్యాబిట్కి నేను చాలా దూరం. హ్యాబిట్స్ అంటే టచ్ చేస్తాను అంతే తప్ప. కాదండి, ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ, మీరు ప్రైవేట్ సెక్టర్ అన్నా ఏమన్నా కొన్ని ఇట్లా అటు ఇటు అవుతుందేమో. కరెక్ట్గా నెల వచ్చేసరికి జీతం పడిపోతుంది. మనకి ఎంత వస్తుందో తెలుస్తుంది. దాన్ని బట్టే మనం ఖర్చులు పెట్టుకుంటాం. అయినా సరే చేతులు చిల్లిగా ఉన్నాయి. 2,500. సారీ, చిల్లిగవ్వ కాదు, 2,500 ఉన్నాయి. 2,500, 3,000. ఇప్పుడు మీకు పాస్బుక్ చూపిస్తాను. ఇప్పటికి కూడా నేను అన్ని పెట్టుకుంటాను మేడం. నా దగ్గర భలే ఉంటాయి రికార్డ్స్. ఇది చాలా ఆశ్చర్యం అండి. రిటైర్ అయినాక మీకు పెన్షన్ వస్తుంది కదా?
అదే ఆ పెన్షనే, ఆ పెన్షన్ డబ్బులే అవి. పెన్షన్ అనేది మళ్ళీ నాకు నెక్స్ట్ మంత్ కదా వచ్చేది. అవును, కొంత అమౌంట్ ఇస్తారు కదా, అది కూడా లేదు, మొత్తం వాడేసారా? పోయింది. ఇచ్చిన చెక్ కూడా అది డెబిట్లోకి వెళ్ళిపోయింది. అది ఇక్కడ క్వశ్చన్ మార్క్ వేసుకోవాలా, మీరు ఆన్సర్ చెప్తారా? ఆన్సర్ చెప్పలేను, చెప్పలేరా? క్వశ్చన్ మార్క్ అలాగే ఉంటుంది. దానికి ఇప్పుడు ఇది విన్న వాళ్ళకి తెలుసు అది ఏం జరిగింది ఏంటి. ఓకే రైట్, అది వాళ్ళు ఆలోచించుకోవాలి ఓకే కదా. మరి సినిమాల్లో టర్నింగ్ పాయింట్ ఏంటండి? సినిమా డీజే టిల్లు మేడం. అంతేనా? ఫస్ట్ మూవీతోనేనా? ఫస్ట్ మూవీ. అంతకుముందు ఏం చేయలేదా? అంతకుముందు నేను కొన్ని సీరియల్స్ చేశాను. ఓకే. నాకు నటించాలనే కోరిక ఉన్నది కాబట్టి నన్ను తెర మీద నేను చూసుకోవాలని అనుకున్నాను కాబట్టి నాలో ఒక మంచి నటుడు ఫీలింగ్ కూడా నాకున్నది. నేను ఒక మంచి నటుడు అనే ఫీలింగ్ నాకు మేడం. మీకే ఉంది? నాకుంది, నాకు బైబర్త్ ఉంది, నాకు ఊహ తెలిసినప్పటి నుంచే ఉంది నేను ఒక నటుడిని అని. అది ఎదుగుతున్న క్రమంలో నేను పెరుగుతున్న కొద్దీ దానికి ఒకటి మంచి అనేది ఒకటి యాడ్ అయిపోయింది. ఓహో, నటుడితో పాటు మంచి నటుడు యాడ్ అయిపోయింది. ఎలా అండి అంత మంచి ప్రాజెక్ట్ లో ఎలా ఎంట్రీ అయ్యారు? ఈ డిజిటల్లోకి అంటే వాళ్ళు ఆ క్యారెక్టర్కు బాగానే స్క్రూటినీ చేసుకున్నారు మేడం. వాళ్ళు బాగా ఫిల్టర్ చేసినట్టున్నారు. అంటే అక్కడ వాళ్ళు 3 క్వాలిఫికేషన్స్ కోరుకున్నారు ఒక ఆర్టిస్ట్కి. ఒకటి ఆ యాక్టర్ అయితే సిద్ధు ఉన్నాడో అతనికి ఫాదర్ అంటే కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా ఉండాలి, తెలంగాణ భాష బాగా మాట్లాడగలిగి ఉండాలి, ఫ్లూయెన్సీ బాగుండాలి, కొంచెం మారుమూల లాంగ్వేజ్ లాగా ఉండాలి అనేది ఒకటి, తర్వాత మంచి పర్ఫార్మర్ ఉండాలి అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. ఓకే. వాళ్ళు బాగానే చూసినట్టున్నారు. వాళ్ళు సినిమా షూటింగ్ డేట్ దగ్గరికి వస్తుంది, ఈ క్యారెక్టర్ ఏమో బాగా బలంగా ఉన్నది, మరి ఎవరని చెప్పేసి అనుకున్న టైంలో వాళ్ళు అంటే దేవుడు మనకు ఒక వరం ఇవ్వాలి అనుకుంటే డైరెక్ట్గా ప్రత్యక్షమై కోరుకో అన్నాడు. ఇప్పుడు నేను ఈ విధంగా చేయాలంటే జయమేడం వచ్చారు నాకు, నా మనసులో భావాలు తెలుసుకోవడానికి జయమేడం వచ్చారు. అలాగా తరుణ్ భాస్కర్ గారిని వాళ్ళు సంప్రదించారు. సార్ ఇట్లా ఉన్నది అని అంటే ఆయన సింపుల్గా, అంతకుముందు నేను తరుణ్ భాస్కర్ గారు ఒకటి చిన్నది షార్ట్ ఫిల్మా కాదు మేడం, వెబ్ సిరీస్లో ఒకటి చిన్నది ఒక ఎపిసోడ్ చేస్తున్నాం, అది వేసి చూపించాడు ఆయన. చెప్పలేదు ఆయన, ఏం చేయలేదు, చూపించాడు. చూపించిన తర్వాత ఇతను తీసుకోమని చెప్పాడు ఆయన. ఆయన మీకు సజెస్ట్ చేశారు తరుణ్ భాస్కర్ గారు, సిద్ధు గారికి, హీరో గారికి తరుణ్ భాస్కర్ గారు. ఆ విధంగా ఈ విషయం నాకు సిద్ధు గారే చెప్పారు. ఫస్ట్ డే ఎప్పుడైతే మేము డీజే టిల్లు స్టార్ట్ అయిందో, మా కాంబినేషన్లో స్టార్ట్ అయిందో ఆ రోజే ఆయనకు నాకు పరిచయం లేదు, సిద్ధు గారికి నాకు పరిచయం లేదు. సిద్ధు అటు నుంచి వస్తున్నాడు, వీడియో డబ్బా ఇట్టున్నాడు అనుకున్నాడు. అది చుట్టేది అప్పుడు అది ఏది మేము ఆ కాఫీలో వాడు చేసుకొని తాగుతాడు కదా, ఆ సీనే మాది ఫస్ట్ సీన్. నేను డైనింగ్ టేబుల్ మీద ఉన్నప్పుడు వాడు మమ్మీ ఏది అని వస్తాడు చూడండి, ఆ సీన్ చేస్తున్నాం అనమాట. దానికోసం వస్తుంటే వీడియో కూడా బయట ఇక చుట్టేది, మరి ఆకారం ఏంది, అవసరమైంది. ఆయన నా దగ్గరికి వచ్చేసి మీరు తరుణ్ భాస్కర్ గారు చెప్తే వచ్చారండి అని కూడా లోపలికి వెళ్ళిపోయాడు. అప్పుడు హీరో అన్నాడు ఆయన ఎవరో. ఇక ఆ తర్వాత ఆ స్టైలే బాగా వర్కౌట్ అయింది కదండి. మరి సో టిల్లు మీకు టర్నింగ్ పాయింట్ అని చెప్పి ఎగ్జాక్ట్లీ మేడం, అంతేనండి, అంతే. టిల్లుయే ఈ బలగం. మరి ఏమిటి బలగం సంగతి అని అంటే, బలగం కూడా నాకు విపరీతమైన పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది. డీజే టిల్లు ఫాదర్ ఇలాగ అంటారో, నాకు ఈ బలగంతో ఇంకో పేరు వచ్చింది. బలగంతో 2 పేర్లు వచ్చినాయి. బలగం అల్లుడు అని అంటారు, బలగం నారాయణ అంటారు. ఇది పల్లెటూరులోకి వెళ్తే, ఇప్పుడు మేము అవుట్డోర్ షూటింగ్కి వెళ్తాం కూడా, పల్లెటూరుకి వెళ్తే నన్ను చూసి సిగ్గుపడే వాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళండి. మూవీస్కి రావటానికి ఫ్యామిలీ సపోర్ట్ ఎవరున్నారు మీకు? ఫ్యామిలీ పరంగా ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేయాలి అంటే డెఫినెట్గా సపోర్ట్ అనేది కొంచెం అవసరం ఉంటుంది. మీకు ఎట్లా అండి? నేను రిటైర్ అయిపోయాను కదా మేడం, ఇంకా నాకెందుకు, నాతో పని ఏముంది. నేను రిటైర్ అయిపోయిన తర్వాతనే కదా ఇక్కడికి వచ్చి ఫీల్డ్లోకి వచ్చాను అని అంటే. అయినా కూడా ఇప్పుడు తెర మీదకి వెళ్ళి యాక్ట్ చేయటం అంటే కొంత యాక్సెప్టెన్సీ అనేది అవసరం అవుతుంది కదా. వాళ్ళకు కూడా సరదా కదా మేడం, చేస్తాను అంటున్నాడు అని అంటే సరే చేసుకొని, ₹1 వచ్చేదే కదా, అంతేనా, నలుగురికి తెలిసేదే కదా అనుకునే దాని మీద అంటారు. కానీ నేను సినిమాల్లో చేస్తానని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. పేరెంట్స్ చూసారండి మీ సక్సెస్ ని మూవీస్ పరంగా? మా నాన్నగారు 2001లో చనిపోయారు, 2000లో చనిపోయారు. 10th September 2000 ఆయన చనిపోయారు. మా నాన్నగారి కన్నా ముందు 7 సంవత్సరాల క్రితమే మా అమ్మగారు చనిపోయారు. ఆమె 12th December 1993 ఆమె చనిపోయింది, మా అమ్మగారు చనిపోయింది. ఆ విధంగా వాళ్ళిద్దరు లేరు. కాకపోతే మా నాన్నగారు నేను అప్పుడప్పుడు సరదాగా సీరియల్స్లో చేసే చిన్న చిన్న వేషాలు చూసి మహా మురిసిపోయేవాడు ఆయన. ఇప్పుడుంటే ఆయన ఆనందానికి అంత లేకుండా ఉండేది. మీది స్క్రీన్ పేరు వేరు కదా, మురళీధర్ మణిగౌరి. ఆ మణిగౌరి అని పెట్టడంలో ఏంటంటే మా అమ్మగారి పేరు మనమ్మ, మా నాన్నగారి పేరు గౌరయ్య గౌడ్, నా పేరు మురళీధర్.
మనీ గౌరీ అంటే పెట్టుకున్నాను మేడం. అప్పుడు ఒక్కసారి మీకు ఒక చిన్న సర్ప్రైజ్. మీరు ఎవరిలాగా ఉన్నారా అని చూస్తా ఉన్నా నేనైతే. నాన్నగారా? ఈ సక్సెస్ ని కొంచెం చూడగలిగినట్లయితే బాగుండేదేమో మిమ్మల్ని పెద్ద స్క్రీన్ మీద. చాలా బాగుంది, చాలా కష్టపడ్డాను మేడం. అంటే కొన్ని కోరికలకు మనం మామూలుగా అంటుంటాం కానీ సాధ్యం అవుతుందో కాదో కానీ అంటే ఈ జన్మలు పునర్జన్మలు ఇవన్నీ ఉంటాయి లేవు కానీ మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు కావాలి. సాధారణంగా పిల్లలు అనుకుంటాం రుణం తీర్చుకోవాలని. తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చినందుకు వాళ్ళ రుణం తీర్చుకోవాలి. చాలా గొప్ప విషయం మేడం, గొప్పవాళ్ళు. ఆ అవకాశం మీకు దొరికిందా? దొరకలా? అబ్బో, ఇవ్వలేదు. మా అమ్మగారు 93లో చనిపోయారు మేడం. 95లో నాకు హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చి సివియర్ హార్ట్ అటాక్ వచ్చింది. సివియర్ హార్ట్ అటాక్ వచ్చేసి ఆయన 6 మాసాల కంటే ఎక్కువ బ్రతకారని డాక్టర్ మాతో చెప్పేశారు. అటువంటి మా నాన్నగారు 7 సంవత్సరాలు బ్రతికారు. అంటే మా నలుగురు అన్నదమ్ముల మీద ఆయనకు ఇష్టము, ప్రేమ. మా చెల్లెలంటే కూడా విపరీతమైన ప్రేమ. నా మీద కొంచెం ఆయనకి ఏదో ఒక డిఫరెంట్, కొంచెం బెటర్మెంట్ ఒపీనియన్ ఉండేది. అయితే ఎట్లా అని చెప్పేసి నేను ఆయనను డైరెక్ట్గా అడగలేక ఫోన్లో సంప్రదించి నాదొక చిన్న కోరిక, నాయన నీకు ఒక చిన్న చైన్ చేయిస్తాను అన్నాను. చైన్ చేయిస్తాను. నాకెందుకు వద్దు అన్నాడు. అటువంటి ఏమి పెట్టుకోకు, నువ్వు నా గురించి డబ్బులు ఖర్చు పెట్టుకోకు, నువ్వు వద్దు అన్నాడు. అయినా సరే అని చెప్పేసి నేను మా ఊరికి వచ్చినప్పుడు మా ఇంటి ముందరే కంసాలి వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి పోయి 1 తులం 10 గ్రాములు తీసుకొని, అప్పుడు ఎంత మేడం 2000-1500 ఉండే, అది తీసుకొని ఒక చైన్ చేయిస్తే నేను ఊరికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేసి ఆయన దాన్ని డెలివరీ చేసుకొని చూసుకొని, బాపు అనేవాడు నన్ను. బాపు ఇది అంటే సరే నువ్వు చేయించినావు, నీకు ఏదో నువ్వు చేయించినావు, నీకు తెలియక నువ్వు చేయించినావు, కానీ దీనికి ఒక లాకెట్ ఉండాలిరా చిన్నది, నువ్వు చెప్తే నేను లాకెట్ చేయించుకొని పెట్టుకుంటాను. నేను ఎందుకు నేను చేయిస్తాను? కాదు ఇప్పుడు నేను లాకెట్ చేయించలేదని అంటే నేను దానికి ఉంటే బాగుంటుంది, అది నేను ఇచ్చుకుంటే నేను చేయించుకుంటాను. చేయించుకున్నారు ఆయన? ఏం చేయించుకున్నారండి? ఏం డాలర్ చేయించుకున్నారు? మురళీధర్ కృష్ణుడి బొమ్మ వేయించుకున్నాను నేను. అది అయిన తర్వాత కొంతమంది ఆయన ఫ్రెండ్స్, అరే నువ్వు హార్ట్ అటాక్ వచ్చిందిరా, ఇక నువ్వు పోతావురా, ఉండవురా, ఎప్పుడు పోతావో తెలియదురా అనే సన్నిహిత ఫ్రెండ్స్, ఉన్న ఆస్తిపాస్తులు ఏవో పిల్లల పేరు రాసి పెట్టండి, వాడు అక్కడ ఉన్నాడు, వీడు ఇక్కడ ఉన్నాడు, ఇంకోటి ఇక్కడ ఉన్నాడు, కొట్టుకొని సస్తారా, ఏదో ఒకటి రాసి పెట్టరా అని ఆయన అంటుంటే, అట్లేం మీరేం అట్లా వరి కాకండి, వాళ్ళు అన్నీ సామరస్యంగానే చేసుకుంటారు సెటిల్మెంట్స్, మీ దృష్టికి ఏం తీసుకుంటారు వాళ్ళు. సరే మీరు అడుగుతున్నారు కాబట్టి ఒక విషయం చెప్తే, నేను ఈ చైను మా పెద్దోడు చేయించాను, ఈ ఉంగరము నేను చేయించుకున్నాను. నేను చనిపోయిన తర్వాత ఈ చైన్తో బాటు నా ఉంగరాన్ని వాడికి ఇవ్వండి చెప్పాను. ఇదే ఉంగరం. కుటుంబంకి సంబంధించి ఇంకొక బయట ఉందండి, ఒకసారి చూద్దాం మీ గురించి ఏం మాట్లాడుతున్నారు. నా పేరు పరంధామ, మురళీధర్ గారి భావను మరియు స్నేహితులు కూడా. చిన్నప్పటి నుంచి ఇద్దరం సిద్దిపేటలో కలిసి చదువుకున్నాము, దొంగతనంగా ఎన్నో సినిమాలు చూసాము. సినిమాలు అంటే ఎంతో మహా పిచ్చి, ఎన్టీఆర్ అంటే మహా పిచ్చి. ఎన్టీఆర్ వీరాభిమాని. ఆయన ఎన్టీఆర్ గారు సిద్దిపేటకు వచ్చినప్పుడు ఆయనను కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నాడు. భక్తి కోసం ఉద్యోగరీత్యా వనపర్తి వెళ్ళినా కూడా ఆయన కోరిక చావలేదు. సినిమాల మీద పిచ్చితో ఉద్యోగం విరమైన తర్వాత సినిమాలను వెతుక్కుంటూ వెళ్ళాడు. సినిమాలో కాకుండా మెల్లమెల్లిగా టీవీలో నటిస్తూ, సినిమాల్లో నటిస్తూ, ఎన్నో పాత్రలు వేస్తూ అందరి ఆదరణ పొందుతున్నాడు. ఇలాగే మంచి మంచి పాత్ర రావాలని, ముందుకు పోవాలని మేము కోరుకుంటూ భగవంతుని వేడుకుంటున్నాం. మా బావగారు మా చెల్లెలి భర్తగానే కాకుండా మాకు మేనబావ, మా మేనత్త కొడుకు, మా నాన్నగారి చెల్లెలి కొడుకు.
చాలా విషయాలు చెప్పారండి. దొంగతనంగా సినిమాలు చూసేవాళ్ళం. మేము సేమ్ ఏజ్ గ్రూప్ మేడం. ఏ సినిమాలకి వెళ్ళిపోయేవారండి? ఎలాంటి సినిమాలు చూసేవారు? రామారావు గారి సినిమాలు ఎక్కువ ఇష్టం అనుకుంటా మీకు. సిద్దిపేటలో విక్టర్ టాకీస్ అని ఇప్పుడు లేదు, ఇంతకుముందు విక్టర్ టాకీస్ పక్కనే వెళ్ళిళ్ళు, దాదాపు కొద్ది దూరమే. ఆ విక్టర్ టాకీస్, బాలాజీ టాకీస్లో మా సిస్టర్కి మా నాన్నగారు సంబంధాలు చూస్తుంటే కూడా నేను బాగుండగా ఇంకా వేరే సంబంధాలు అని మా చెల్లెల్ని ఇంకెవరికి చూపించకూడదని చెప్పి ఒక పెళ్లి సంబంధం తీసుకొస్తే క్యాన్సిల్ చేయించాను. ఈయనకే ఇచ్చి చేయాలని. ఈరోజు మా చెల్లెలి పేరు స్వరూపరాణి, ఆ పేరు కూడా నేనే పెట్టాను ఆమెకి. అయితే ఆయన వేరే సంబంధం తీసుకొస్తే వద్దు నాయన, ఎందుకు బావ ఉన్నాడు కదా అంటే, ఏమోరా మరి వాడు ఏందో అని అంటే, నేను బావతో నేను మాట్లాడతాను అని చెప్పేసి అని ఆ సంబంధాన్ని, అంటే మా చెల్లెని ఇంకా వేరే వాళ్ళు ఎవరు చూడకూడదు మా బావ క్యాన్సిల్ చేయించి. రామారావు గారితో ఫోటో దిగేవన్నారు కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి? అప్పుడు ఎలా అనిపించింది? ఫస్ట్ టైమా ఆయన చూడటం? ఆయన చూడటం ఫస్ట్ టైం మేడం, రామారావు గారిని చూడటం ఫస్ట్ టైం. అసలు మీకు ఎవరైతే ఇష్టమో ఆయన్ని ప్రత్యక్షంగా చూశారు? మేమే రప్పించాం మేడం మా సార్ని సిద్దిపేటకి. అంతకుముందు నాగేశ్వరరావు గారు వచ్చారు మా డిగ్రీ కాలేజీకి. నాగేశ్వరరావు గారిని వేరే వాళ్ళు ఏదో సందర్భంగా తీసుకొచ్చారు. తీసుకొస్తే మాలో పంతం పెరిగింది. నాగేశ్వరరావు అప్పుడు ఈ చాలా భేదాభిప్రాయాలు ఉండేవి మాకు. మేము ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కూడా నాగేశ్వరరావు ఫ్రెండ్ అంటే మనతో మాట్లాడేవారు కాదు. మళ్ళీ అందరం కలిసి ఒక హోటల్కి వెళ్ళటము, ఒక కాలేజీకి వెళ్ళటం, ఒక క్లాస్లో కూర్చోవడం జరిగినా కూడా నాగేశ్వరరావు గారి ఫ్రెండ్స్ వేరు, అట్లా ఉండేది. అటువంటి నాగేశ్వరరావు గారిని తీసుకొచ్చారంటప్పటికి మాలో పంతం పెరిగి మేము రామారావు గారిని కూడా తీసుకురావాలని చెప్పేసి అని దానికి ఒక చక్కటి ప్లాన్ వేసేసి, దానికి ఒక పెద్ద షెడ్యూల్ వేసేసి తీసుకొచ్చారు. బాలాజీ థియేటర్ అని ఇప్పటికీ ఉంది సిద్దిపేటలో, ఆ ఓనర్ ఉండే, ఆయన సంప్రదించి రామారావు గారిని ఒకరోజు తీసుకొచ్చారు. సినిమాలు కాకుండా ఇంకా నేను పలానా పని చేయాలి, ఇప్పుడు ఒక సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఒకటి ఉంటుంది. సినిమాలు అది వృత్తి, ప్రవృత్తి పరంగా ఇది చెయ్యాలనుకుంటున్నాను, ఇంకా ఈ లైఫ్లో నేను ఇలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను, ఇది కూడా చెయ్యాలనుకుంటున్నాను అనేది ఏదైనా ఉందండి? అట్లేం లేదు, కానీ వీలైతే కొంచెం ఆర్థిక సహాయం అవసరం ఉన్న వాళ్ళకి ఆ విధంగా తోడ్పడదామనేది ఒకటి ఉంది మేడం. ఇంకా ఎక్కువ ఏం చేసే అవకాశం కనపడటం లేదు. చేయాలని, సో ఆ శక్తిని భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ప్రతి జీవితంలో ఎత్తు పల్లాలు ఉంటాయండి, కష్ట సుఖాలు ఉంటాయి. ఎదుర్కొని నిలబడిన వారే మురళీధర్ గౌడ్ లాంటి వారేమో బహుశా. సో టర్నింగ్ పాయింట్లో స్పెషల్ గెస్ట్గా మేము ఇన్వైట్ చేసిన వెంటనే మీరు ఒప్పుకొని షోకి వచ్చినందుకు డెఫినెట్గా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. అది టచ్ చేసే ప్రయత్నమే సుమన్ టీవీ ద్వారా ఈ టర్నింగ్ పాయింట్ అండి. అండ్ మోరల్గా అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి సంబంధించి కావచ్చు, కష్ట సుఖాలని ఎదుర్కొనే వాళ్ళకి సంబంధించి కావచ్చు. శ్రద్ధతో కూడిన శ్రమ పడాలి, ఓర్పు ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి, ఆ ప్రయాణంలో జరిగే వాటిని తట్టుకోగలిగే నిబ్బరం ఉండాలి. టైమే తెలియలేదండి, చాలా మంచి మంచి విషయాలు నా ద్వారా ప్రేక్షకులకు అందిస్తున్నానన్న ఒక సంతోషం, ఆనందం, చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.